ఇదిగోండి నాన్న, ఇది 12th ప్రాబ్లం. సో క్వశ్చన్ నేను జాగ్రత్తగా చదువుతున్నప్పుడు, నేను చెప్తున్నప్పుడు క్వశ్చన్ వైపు మీరు చూస్తే ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి. సైడ్స్ ఏబి అండ్ బీసీ. నాన్న ఇందులో ఒకసారి జాగ్రత్తగా మీరు డయాగ్రామ్ వైపు చూడండి. ఏబి అనేటువంటి ఈ సైడ్ మరియు ఏబి, ఇంకోటి ఏంటన్నా బీసీ, ఇదిగోండి బీసీ, అండ్ మీడియన్ ఏడి, ఇది మీడియన్ ఏడి. ఓకేనా? ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ రెస్పెక్టివ్లీ ప్రపోర్షనల్ టు సైడ్స్ పీక్యూ, ఇదిగోండి పీక్యూ, అండ్ క్యూఆర్, ఇదిగోండి క్యూఆర్, మరియు వాటి మీడియన్ పిఎం, అంటే ఇదిగోండి పిఎం, ట్రయాంగిల్ పీక్యూఆర్. ఓకేనా? అయితే వాడు ఏమన్నాడు, షో దాట్ ఏబిసి, అంటే ఈ పెద్ద ట్రయాంగిల్, ఇక్కడ ఏబిసి అనే ట్రయాంగిల్ ఉంది చూసారా, ఇదంట పీక్యూఆర్, అంటే ఈ ట్రయాంగిల్ పెద్దదని చూసారా, ఈ పెద్ద పీక్యూఆర్కి సిమిలర్ అని చెప్పాడు. ఓకేనా? సో ఇందులో ఈ సైడు మధ్యన ఒక మీడియన్ ఉంది, ఇందులో ఈ సైడ్కి ఈ సైడ్ మీదకి ఆనుకొని ఒక మీడియన్ ఉంది. ఇక్కడ మీడియన్స్ ఇచ్చాడు. మీడియన్స్ ఇచ్చి ఈ పెద్ద ట్రయాంగిల్ ఏబిసి అనేది ఈ పెద్ద ట్రయాంగిల్ పీక్యూఆర్కి ఈక్వెల్ అని చూపించమని చెప్పాడు. ఓకేనా? ఈక్వెల్ అని కాదు, సిమిలర్ అని చూపించమన్నాడు. ఏం చూపించమన్నాడు? సిమిలర్ అని చూపించమన్నాడు. ఓకేనా? సో దీని సొల్యూషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది నాన్న, ఇట్టే అయిపోతుంది. ఓకేనా? సో చూడండి, సొల్యూషన్ అని రాయండి. సొల్యూషన్ 12th ప్రాబ్లం సొల్యూషన్. వాడు మనకి ఏమేమి ఇచ్చాడో అవి రాసేద్దాం. గివెన్ వాడు ఏమి ఇచ్చాడు, ఏబి అనేది పీక్యూకి, బీసీ అనేది క్యూఆర్కి, ఏడి అనేది దేనికన్నాడు నాన్న, ఏడి అనేది పిఎంకి. సో జాగ్రత్తగా చూడండి, ఇదిగోండి ఏబి అండ్ బీసీ అండ్ మీడియన్ ఏడి ఆఫ్ ట్రయాంగిల్స్ ఏబిసి రెస్పెక్టివ్లీ ప్రపోర్షనల్ అంటే వాటి యొక్క రేషియో ప్రపోర్షనల్ టు సైడ్ పీక్యూ, క్యూఆర్ అండ్ మీడియన్ పిఎంలకి. ఓకేనా? వాటికి రెస్పెక్టివ్గా అంటే మూడు కూడా ఈ మూడిట్లకి ఒకే రేషియోలో ఉంటాయని చెప్పాడు. కాబట్టి నేను అదే రాస్తున్నాను, గివెన్. ఇందులో ఏబి అనేది, ఇందులో ఒక ట్రయాంగిల్లో, ఇదిగోండి ట్రయాంగిల్లో ఈ ఏబి అనేది ఇందులోని పీక్యూకి ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి ఏబి బై పీక్యూ, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇందులో బీసీ అనేటువంటి ఈ సైడు ఇందులో క్యూఆర్ అనేటువంటి ఈ సైడ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా మీడియన్స్ ఇచ్చాడు. ఇందులో మీడియన్ ఏడి అనేది ఇందులో మీడియన్ పిఎంకి ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి ఏడి బై పిఎం. ఓకేనా? సో వీటి యొక్క రేషియో అనేది ఈక్వల్, ప్రపోర్షనల్గా ఉంటుందంటే వీటి రేషియోస్ ఈక్వల్గా ఉంటాయని దాని అర్థం. సో ఈ ట్రయాంగిల్లో ఏబి, బీసీ, ఏడి, వాటి మీడియన్ ఏడి అనేది రెండో ట్రయాంగిల్లో పీక్యూ, క్యూఆర్, పిఎంలకి వరుసగా అనులోమానుపాతంలో ఉంటాయి, అంటే ఒకే ప్రపోర్షనల్గా ఉంటాయి అని వాడి ప్రాబ్లంలో ఇచ్చాడు. సో వాడిచ్చిన మ్యాటర్ని ఈక్వేషన్ రూపంలో రాశాను. ఓకేనా? ఇది ఫస్ట్ వన్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి నాన్న, ఈ ఏబి బై పీక్యూ అలాగే ఉంచండి నాన్న. ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు, ఈ మధ్యది కొద్దిసేపు అలాగే ఉంచాను, మరలా ఇటు ఏడి బై పిఎం అలాగే ఉంది, అది రాసేయండి. ఓకేనా? సో ఏబి బై పీక్యూ అలాగే రాశాను, ఏడి బై పిఎం అలాగే రాశాను. ఇప్పుడు ఈ మధ్యలో ఉంది చూసారా, దాన్ని చూడండి నాన్న. పైన ఏముంది, బీసీ ఉంది. సో ఈ బీసీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంతేనా, బి నుంచి సి వరకు. దీన్ని మీడియన్ అంటే కరెక్ట్గా మధ్యకు ఉండేదే కదా. కాబట్టి ఈ బీసీని 2 ఇంటూ బీడీ కింద రాయొచ్చా, 2 బీడీ అని రాయొచ్చా. బీసీ అనేది మొత్తం, అందులో బీడీ సగము, అంటే 2 బీడీస్ కలిపితే, బీడీ అంటే కాల్చే బీడీ అనుకునేవారు, అది కాదు. బీసీ అనే పెద్ద సైడ్లో సగం బీడీ, అంటే 2 బీడీలు కలిపితే ఒక బీసీ వస్తుంది. ఓకేనా? సో నేను ఆ బీసీని ఏ విధంగా రాశానంటే 2 బీడీ అని రాశాను, అంటే 2 బీడీలు కలిపితే ఒక బీసీ వస్తుంది. అదేవిధంగా
క్యూఆర్ ఉంది చూసారా, క్యూఆర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. కాబట్టి ఈ క్యూఆర్ని నేను ఎలా రాస్తున్నానంటే క్యూఎం, 2QM అని రాస్తున్నాను. ఓకేనా? సో 2QM. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసా. మిగతాది మరలా రాసేయండి. సో AB/PQ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది, BD/QM ఈజ్ ఈక్వల్ టు AD/PM. ఓకేనా? సో ఇది వచ్చింది. సో ఏం లేదు, వాడు ఇచ్చిందని ఒక ఈక్వేషన్గా రాశాను, అందులో ఒక ఫ్రాక్షన్ని మనకు అనుకూలంగా ఒకదాన్ని మార్చాను. ఓకేనా? సో ఇది మనకు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. AB/PQ, BD చూడండి, నా వైపే చూడండి. ఇదిగోండి, ఇందులో AB, ఇందులో PQ, ఈ రెండిట్ల యొక్క రేషియో అనేది ఇందులో BD, ఇందులో QM యొక్క రేషియోకు, అదేవిధంగా ఇందులో AD, ఇందులో PM యొక్క రేషియోకు ఈక్వల్ అయ్యాయి. కాబట్టి ఈ ట్రయాంగిల్ ABD అనేది ఈ ట్రయాంగిల్ PQMకి ఏ విధంగా ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో 3 సైడ్స్, ఇందులో 3 సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ అని చూపించాం. ఇదిగోండి, ఒక ట్రయాంగిల్లో AB, రెండో ట్రయాంగిల్లో PQ సైడ్కి, ఒక ట్రయాంగిల్లో BD అనేది రెండో ట్రయాంగిల్లో QMకి, ఒక ట్రయాంగిల్లో AD అనేది మూడవ ట్రయాంగిల్లో PMకి ఏ విధంగా ఉన్నాయి, ప్రపోర్షనల్గా ఉన్నాయి. అప్పుడు ఏమవుతాయంటే దేర్ ఫోర్ ట్రయాంగిల్ ABD ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQM. ఓకేనా? సో ఈ ABD అనే ట్రయాంగిల్ ఈ చిన్న PQM అనే ట్రయాంగిల్కి ఏ విధంగా ఉంది, సిమిలర్గా ఉంది. నేను అదే రాస్తాను. సో ఎలాగా రాశాను, 3 సైడ్స్ ఒకే రేషియోలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను ఉపయోగించిన ఫార్ములా ఏంటి, /S సైడ్ ఈ సిమిలారిటీని ఉపయోగించాను. ఓకేనా? /SSS సిమిలారిటీ క్రైటీరియన్. ఓకేనా? అయితే ఇదేందుకు సార్ చూపించారు, పెద్ద త్రిభుజాలు రెండు కదా సిమిలర్ అని చూపించమన్నారు, మీరు చిన్న ట్రయాంగిల్స్ ఎందుకు సిమిలర్ అని చూపించారంటే అక్కడికే వస్తున్నా, వెయిట్ చేయి. ఇప్పుడు ట్రయాంగిల్ ABC చూడండి, ఇన్ ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ PQR. ఇప్పుడు పెద్ద త్రిభుజాలు రెండు కూడా అంటే లార్జర్ ట్రయాంగిల్స్ రెండింటినీ కూడా పోలిస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇందులో యాంగిల్ B అనేది, ఇప్పుడు ఈ చిన్న త్రిభుజాలు రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అని చూపించాం కదా. సో రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. కాబట్టి చూడండి, ఇందులో ఈ చిన్న త్రిభుజంలో యాంగిల్ B అనేది ఈ చిన్న త్రిభుజంలో యాంగిల్ Qకి ఈక్వల్ అవుతుందా లేదా, ఎందుకు ఈ రెండు చిన్న త్రిభుజాలు ఇప్పుడే సిమిలర్ అని చూపించాం. కాబట్టి ఇక్కడ యాంగిల్ B అనేది ఇక్కడ యాంగిల్ Qకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో అదే రాస్తున్నాను. ఈ రెండు పెద్ద త్రిభుజాల్లో యాంగిల్ B అనేది యాంగిల్ Qకి ఈక్వల్గా ఉంటుంది. ఎందుకు, ముందు చిన్న త్రిభుజాల్లో ఆ రెండు చిన్న త్రిభుజాలు కూడా సిమిలర్ అని చూపించాం. ఓకేనా? సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, లేదంటే వదిలేయండి, పర్లేదు. ఈక్వేషన్లు అవన్నీ మనకు అనవసరం, పెద్ద తలకాయ నొప్పి. ఓకేనా? ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ రెండు ఈక్వల్ అయ్యాయి. ఎందుకంటే ఇదిగో పైదే కారణం రాయండి, ట్రయాంగిల్ ABD ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQM. ABD PQMలో సిమిలర్ కాబట్టి ఈ పెద్ద త్రిభుజంలో B, త్రిభుజంలో Q. ఇదిగోండి, ABDలో B ఉంది, PQMలో Q ఉంది. అలాగే పెద్ద త్రిభుజం ABCలో B ఉంది, PQRలో Q ఉంది. అందులో ఇందులో ఉన్నవి కామన్ యాంగిల్స్. సో BQ రెండు ఎలాగయ్యాయి, ABD PQMలో సిమిలర్ కాబట్టి ఈ పెద్ద త్రిభుజంలో ఉన్న B అనేది ఈ పెద్ద త్రిభుజంలో ఉన్న Qకి సిమిలర్ అయ్యింది. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వీటి రేషియో చూద్దాం నాన్న. ఇవి రెండు సిమిలర్ కదా. ఇదిగోండి, ఇందులో AB అనేది ఇందులో PQకి ఈక్వల్. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఇంకొకటి ఏంటి, BD అనేది BC అనేది ఈ పెద్దదం చూసారా, ఇందులో QRకి ఈక్వల్. అదే రాస్తున్నాను. ఇందులో AB
పీక్యూ, బీసీ, క్యూఆర్ వాటి యొక్క రేషియో ఈక్వల్ అవుతుంది. ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. ఈ రెండు ఎలాగొచ్చాయి? బై ఈక్వేషన్ నెంబర్ 1. ఫస్ట్లో మనం వాడిచ్చిన ఈక్వేషన్ చదువుకున్నామో లేదో, ఇదిగోండి వాడిచ్చిన ఈక్వేషన్ ఒకసారి చూడండి. ఇదిగోండి ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ అని కట్టానా లేదా? ఫస్ట్ ఈక్వేషన్ అదే నేను ఇప్పుడు రాశాను. ఇదిగోండి ఏబి బై పీక్యూ అనేది ఏసీ బై పిఆర్కి ఈక్వల్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి. అంటే ఇందులో రెండు సైడ్స్, ఇందులో కరస్పాండింగ్ సైడ్స్ ఒకే రేషియోలో ఉన్నాయి. వాటి మధ్యలో ఉన్న యాంగిల్ అనేది ఈక్వల్గా ఉంది. చూడండి వాటి మధ్యలో ఉన్న యాంగిలే కదా. ఇదిగోండి ఈ యాంగిల్ అనేది ఏబి బీసీకి మధ్యలో ఉంది, ఇది పీక్యూ క్యూఆర్కి మధ్యలో ఉంది. ఇప్పుడు చూడండి ఏబి బీసీ, ఇది ఏసీ అని రాశాను, బీసీ. ఇందులో ఏబి బీసీకి మధ్యలో ఉన్న యాంగిల్ బి, పీక్యూ పిఆర్కి మధ్యలో ఉన్నది క్యూ. ఓకేనా? పీక్యూ క్యూఆర్కి, క్యూఆర్ అయినా పిఆరా? క్యూఆర్, అదే చిన్న తేడా వచ్చింది, ఇది పిఆర్ కాదు క్యూఆర్. సో ఏబికి బీసీకి మధ్యలో ఉన్న యాంగిల్ బి, పీక్యూకి క్యూఆర్కి మధ్యలో ఉన్న యాంగిల్ క్యూ. సో రెండు సైడ్స్ ఈక్వల్, వాటి మధ్యలో ఉన్న యాంగిల్ ఈక్వల్ అయితే అప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. దీనికి ఏ రూల్ ఉపయోగించాం? బై వాటి సైడ్స్ ఆ రెండిట్ల మధ్యలో ఉన్న యాంగిల్, దీన్ని ఎస్ఏఎస్ సిమిలారిటీ అంటాం. ఓకేనా? బై ఎస్ఏఎస్ సిమిలారిటీ. ఎస్ఏఎస్ సిమిలారిటీ ద్వారా వాటి సైడ్స్ ఆ మధ్యలో ఉన్న యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్, ఏ రెండు ట్రయాంగిల్స్? ఏబిసి అనే ట్రయాంగిల్, పీక్యూఆర్ అనే ట్రయాంగిల్ రెండు కూడా ఏ విధంగా ఉంటాయన్నా? సిమిలర్గా ఉంటాయి. అంతే, ఇదే ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? సో దీంతో మనం 12th ప్రాబ్లం కూడా కంప్లీట్ చేసాం. ఇంకా 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్న. ఈ 4 ప్రాబ్లమ్స్ నేర్చేసుకుంటే ఈజీగా ఈ చాప్టర్ అనేది అయిపోయినట్లే. ఓకేనా? ఆ 4 ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం.